తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్యంకొండ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. తిరుమలకు ఎంతో సమీప్యత కలిగిన మన్యంకొండకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన తరలివచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. గత వైభవాన్ని చాటి చెప్పేలా కొండపైకి కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పాలమూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రాల్లో మన్యంకొండ ప్రధానమైంది. ఎంతో చారిత్రక వైభవం కలిగిన మన్యంకొండ ఆధ్యాత్మిక క్షేత్రంగానూ విరాజిల్లుతోంది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కావడంతో మునుల కొండగా పిలువబడుతోంది. కాలక్రమేణా మన్యకొండగా మార్పు చెందింది. తిరుమలకు మన్యంకొండకు చాలా దగ్గరి పోలికలున్నాయి. తిరుమలలో 7 కొండలపై శ్రీవారు వెలిస్తే మన్యంకొండలో 3 కొండలపై వెంకన్న వెలిశారు. గుహలో స్వామివారు స్వయంభూగా వెలవడం ఇక్కడ క్షేత్ర ప్రత్యేకత. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రమిది. మన్యంకొండపై నెలకొన్న కోనేటి రాయుడి దర్శన భాగ్యం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. వాహనాల్లో వెళ్లాలంటే మెయిన్ రోడ్డు నుంచి ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. కాలినడకన వెళ్లే భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటారు. తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అన్నది భక్తుల నానుడి. తిరుమలకు వెళ్లే ఆర్థిక స్తోమత లేనివారు మన్యంకొండలో స్వామివారిని దర్శించుకుంటే అంతటి పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. అందుకే పాలమూరు జిల్లాలోని ఎన్నో గ్రామాల ప్రజలకు, లక్షలాది భక్తజనానికి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా మారారు. తవ్వని కోనేరు, ఉలిముట్టని శిల్పం, చేయని పాదాలు, కట్టని గుడి మన్యంకొండ ప్రత్యేకత. స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రమిదే. స్వామివారి గర్భగుడి గుహలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తిరుమల వెంకన్నపై అన్నమయ్య కీర్తనలు రచిస్తే మన్యంకొండ వెంకన్నకు హనుమదాసు కీర్తనలు పాడారు. తమిళనాడులోని అలహరి గ్రామానికి చెందిన కేశవయ్య కుటుంబ సభ్యులు వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో మంది వాగ్గేయకారులు మన్యంకొండపై కీర్తనలు రాశారు. వారిలో హనుమదాసు ప్రముఖులు. మన్యంకొండ అంటే చాలామంది అది మాన్యపు కొండ, ఎందుకంటే ఇది రైతులకు చక్కని భక్తిని అందించేటువంటి ఒక కేంద్రము. ఈ కేంద్రంలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెలిసినట్లుగా మొదటి నుంచి మన పురాణాలు చెప్తున్నాయి. దీన్ని రామదాసు గారు దాసు సాహిత్యంలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. ప్రతి శనివారం పోదాం మన్యంకొండకు అంటూ పాలమూరు యువకుల బృందం మన్యంకొండకు కాలినడకన పయనమవుతున్నారు. మన్యంకొండ స్టేజ్ నుంచి కొండపైకి భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్లి ఉదయం వేళలో స్వామిని దర్శించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి స్వరలహరితో పాటు కొన్ని బృందాలు కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. గతంలో ఈ ఆనవాయితుండేది. కాలక్రమేణా కొండపైకి వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కాలినడకన వచ్చేవారి సంఖ్య తగ్గింది. క్షేత్ర విశిష్టత తెలిసిన భక్తులు మన్యంకొండ ప్రాధాన్యతను వివరించేలా కాలినడకన చేరుకొని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో దివ్యక్షేత్రమైన మన్యంకొండ క్షేత్రము ప్రసిద్ధిగాంచినది. ఇది తీరితే తిరుపతి, తీరని వాళ్ళకి మన్యంకొండ అని నానుడి మన ప్రాంతంలో ఉన్నది. మరి అటువంటి దివ్యక్షేత్రాన్ని రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు పాదయాత్రగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారు కోరిన కోరికలను తీర్చుకుంటున్నారు. మన్యంకొండ జాతర ఓ మహాఘట్టం. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఇంతటి విశిష్టత, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే. నిరాదరణకు గురైన ఈ క్షేత్ర విశిష్టతను మరింతగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది. ఎంతో పవిత్రమైన క్షేత్రం తిరుమల తరహాలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. గతంలో దాదాపు 50 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదించారు. కానీ పనులు ముందుకు సాగటం లేదు. రోప్ వే, స్కై వాక్తో పాటు శ్రీ వెంకటేశ్వర హరిత హోటల్, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, అలాగే వెంకటేశ్వర పార్క్ ఏర్పాటు ప్రతిపాదన కలగానే మిగిలిపోయింది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే తెలంగాణలో మరో గొప్ప పుణ్యక్షేత్రంగా మన్యంకొండ మారనుంది.